ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Advocate Dr. Solomon Glantz, Supreme Court of India. Welcome to Suman Television. రీసెంట్గా సుప్రీంకోర్టు వారు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చారు. అది 138 NI కేసెస్లో 138 NI అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో మీరు ఒకవేళ చెక్ ఎవరికైనా ఇస్తే అది లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ అవుతుంది. లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ చెక్ అన్నది ఒక చెక్ కానీ, బ్యాంక్ చెక్ కానీ, లేదంటే ఒక ప్రామిసరీ నోట్ కానీ, వీటిని లీగలీ వీ కాల్ ఇట్ యాస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. we negotiate something and we are using this instrument. కాబట్టి ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద లీగల్గా దీన్ని పరిగణించబడిందండి. దీనికి ఒక మైనర్ యాక్ట్ కూడా ఉంది. అది ఏంటి అంటే 138 NI యాక్ట్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ పాపులర్ సెక్షన్ అండ్ విచ్ ఒకవేళ చెక్ బౌన్స్ అయితే అండర్ 138 సెక్షన్ కింద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఫైల్ చేస్తారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని ఒక మైనర్ యాక్ట్, ఒక మైనర్ చట్టమే దీనికి ఉందండి. సో ఒక పెటిషనర్ వచ్చి నేను రెస్పాండెంట్కి ఎంత డబ్బు ఇచ్చాను, క్యాష్లో ఇచ్చాను, నాకు ఆ డబ్బు కావాలి, ఆయన నాకు డబ్బు పే చేయట్లేదు అని చెప్పి అన్నారు. దానికి సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే ఆయన ఇచ్చిన డబ్బు అది లీగలీ వ్యాలిడ్ కాదు, ఎందుకంటే క్యాష్ ఇచ్చారు మీరు. ఇప్పుడు యాజ్ పర్ సెక్షన్ 271D ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటి అంటే ఎనీ ట్రాన్సాక్షన్ మేడ్ అబౌవ్ ₹20,000 షుడ్ ఆల్వేస్ బీ through the check or a bank transaction అని చెప్పి సెక్షన్ 271 ఆఫ్ ది IT యాక్ట్ చెప్తుందండి. సో సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే ఈయన పెటిషన్ డిస్మిస్ చేశారు. ఏంటి అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇల్లీగల్ కాదు, బట్ ఇట్ ఈస్ నాట్ అ లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వారు ఆ పెటిషన్ డిస్మిస్ చేయడం జరుగుతుందండి. అంటే ఏంటి, ఈయన ఇచ్చిన డబ్బుకి ఇంకా విలువ లేదా అంటే ఈయన సెక్షన్ 271D ఆఫ్ IT యాక్ట్ ప్రకారం 20,000 అబౌవ్ క్యాష్ ఇచ్చాడు, చెక్ ఇవ్వలేదు, చెక్ త్రూ చెక్ ఇవ్వలేదు కాబట్టి అది లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ అవ్వకపోతే మరి అది ఇల్లీగల్ డెట్ అవుతుందా? మరి ఆ మనీ ఏంటి, ఆయన దాన్ని పొందుకోగలడా, దాన్ని రికవర్ చేసుకోగలడా లేదా అన్న క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు వారు డిస్మిస్ చేస్తూ ఏమన్నారంటే you have not complied with section 271D of the Information Technology Income Tax Act కాబట్టి it is not a legally enforceable debt. మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెక్ ఇస్తే అదేంటి అంటే it is a legally enforceable debt. అంటే మీకు ఏ ఇష్యూస్ వచ్చినా you can actually take a legal solution అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఈయనకి ఆ లీగల్ రెజల్యూషన్ అన్నది, లీగల్ సొల్యూషన్ అన్నది he is barred from having it. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ has actually dismissed. మరి అట్లాంటప్పుడు మనం క్యాష్ అంతా కూడా ఇచ్చినప్పుడు ఆ క్యాష్ మనం మళ్ళీ తిరిగి రావాలి అంటే ఎవరికంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి చెక్ ద్వారా ఇవ్వలేదు, క్యాష్ ఇచ్చాము కాబట్టి ఇంకా సుప్రీం కోర్ట్ వారు ఈ జడ్జ్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక మనం మర్చిపోవాలా అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. లేదండి, ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఇంకా వేరే లీగల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సుప్రీం కోర్ట్ వారు ఏమన్నారు క్లియర్గా, it is not a legally enforceable debt అన్నారు. కానీ this is actually a illegal transaction అని చెప్పలే. It's not a legally enforceable debt అయితే then what should he do? What should the creditor do? What should the person who lent the money do? ఆయనకి వేరే లీగల్ రెమెడీస్ ఏంటి అంటే ఒకవేళ ప్రామిసరీ నోట్ ఉంటే లేదంటే ఏదైనా అగ్రిమెంట్ వీళ్ళిద్దరి మధ్యన ఉంటే he can go and he can actually file a recovery suit అండి. సివిల్ సూట్ వేసుకొని సివిల్లో రికవరీ ప్రొసీడింగ్స్ అన్నవి ఆయన పెటిషన్ చేసుకుంటే త్రూ రికవరీ కోర్ట్ విల్ యాక్చువల్లీ గ్రాంట్ రిలీఫ్ అండి. కాకపోతే అండర్ 138 NI మాత్రం ఈయన వీటిని క్లెయిమ్ చేయలేరు అని చెప్పి సుప్రీంకోర్టు వారు చాలా క్లియర్గా చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు IT యాక్ట్ ఈ విధంగా చెప్తుంది అంటే హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ని ఎరాడికేట్ చేయటం కోసమే any transaction above 20,000 rupees should not be in cash. It should only be through a negotiable instrument, that is a check, a bank check అని చెప్పి మనం ఇక్కడ చూడటం జరుగుతుందండి. మరి రికవరీ సూట్ వేసుకుంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, రికవరీ సూట్ వేసుకుంటే ఈయనకి ఆ మనీ రికవర్ అవుతుందా లేదా,
తర్వాత బ్యాంక్లో పెడితే నాకు పరాణం 7 or 7.5% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అని ఆ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోగలుగుతా. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటి అంటే పెటిషనర్స్ ప్రూవ్ చేసుకోవాలి కోర్టు ముందు ఏంటి అంటే ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ దిస్ అమౌంట్ విచ్ ఇస్ లెంట్ ఏంటి, ఇస్ ఇట్ అ లీగల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొట్టమొదట ఒక ప్రశ్న వస్తుందండి. రెండోది, ఈ లీగల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకేలా అయితే ఇస్ ఇట్ యాక్చువల్లీ అ ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ అనేది. ఈ పర్టికులర్ అమౌంట్ మీ బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ పర్టికులర్ అమౌంట్ మీరు ఐటీ రిటర్న్స్ పే చేసి ఉండాలి. సో దీస్ ఆర్ ద క్రైటీరియాస్ అండి. ఇవి కనుక మీరు ప్రూవ్ చేసుకుంటే తర్వాత ఇది లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ అని మనం చెప్పడానికి ఏంటి అంటే సివిల్ కోర్టులో కూడా ఏదైనా ఇద్దరి మధ్యన మానిటరీ ట్రాన్సాక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని లేదంటే ఎనీ సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చి పుచ్చుకున్నట్టు ఇట్ షుడ్ బి సపోర్టింగ్ టు ద చెక్ వాట్ యూ ఫైల్ ఫర్ రికవరీ ఆర్ టు ద ప్రామిసరీ నోట్ వాట్ యూ ఫైల్ ఫర్ రికవరీ అండి. ఒక స్టాంప్ పేపర్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన లేదంటే దేనిపైన రాసుకొని ఒక అగ్రిమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. అప్పుడే లీగలీ ఎన్ఫోర్సబుల్ డెట్ అని మీరు ప్రూవ్ చేయగలరు. అప్పుడు యూ కెన్ యాక్చువల్లీ రికవర్ దిస్ కైండ్ ఆఫ్ అమౌంట్స్ అండి. కేవలం సుప్రీంకోర్టు వారు ఈ జడ్జ్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పి అందరు నిరాశ చెందాల్సిన పని లేదు. మీకు వేరే లీగల్ సొల్యూషన్స్, లీగల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ఓన్లీ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇది వర్తిస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, ఒకేలా అంటే వీళ్ళకి మధ్య అగ్రిమెంట్స్ ఉంటే ఈ 138 అనే యాక్టే కాకుండా అండ్ సెక్షన్ 420 చీటింగ్ అండ్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కూడా కపుల్ చేసి ఫైల్ చేస్తూ ఉంటారండి. సో నిరాశ చెందాల్సిన పని ఏమీ లేదు. యూ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ లీగల్ రెమెడీస్ టు క్లెయిమ్ యువర్ అమౌంట్. థ్యాంక్ యూ.